ఇంప్లిమెంట్ చేస్తున్నామో మన విజయనగరం జిల్లా వరకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఎజెండాలో పెట్టడం జరిగింది సార్. మనకి మొత్తం 3 స్కీమ్స్ ఉన్నాయి సార్. పిఎం సూర్య గారు ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ రూఫ్ టాప్ ఫర్ రెసిడెన్షియల్ సెక్టర్ సార్. అదే మాదిరిగా ఈ యొక్క ఎస్సీ/ఎస్టీ కన్స్యూమర్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఫ్రీగా ఈ సోలార్ రూఫ్ టాప్ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ని వినియోగించుకుని ఈ యొక్క గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు సార్. దాని ప్రకారంగా ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ కు సంబంధించి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా రెవెన్యూ అథారిటీస్ అందరికి కూడా చెప్పడం జరిగింది సార్. అదే మాదిరిగా పిఎం కుసుమ్ సార్, అంటే 11 kV ఫీడర్ సోలరైజేషన్ అనేది మనకి ఈ యొక్క అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్ని కూడా సోలార్ ద్వారా మనం చీపర్ పవర్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ కి బడ్జెట్ తగ్గుతుంది, సబ్సిడీ కాంపోనెంట్ అనేది దానితో ఉద్దేశం సార్. తర్వాత రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అనేది మనకి అగ్రికల్చర్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యూర్ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కింద 2 ఫీడర్స్ కింద డివైడ్ చేసి రూరల్ ఏరియాస్ అన్నిటికీ కూడా మనం 24 గంటల కరెంటు ఇవ్వాలనేది ఈ యొక్క ఆర్డిఎస్ఎస్ స్కీమ్స్ లో మెయిన్. మనకి రూరల్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్, కమర్షియల్ సెక్టర్ ని మనం బాగా ఎస్టాబ్లిష్ చేయాలంటే 24 hours 3 phase సప్లై ఇవ్వాలనేది మెయిన్ కాన్సెప్ట్ సార్. కమిటీ మీటింగ్ అందులో సార్ ఆదేశాలతో వాటిని కూడా 6 విలేజెస్ ని మనం ఐడెంటిఫై చేసాం సార్. వాటికి సంబంధించి కూడా ప్రోగ్రెస్ వాచ్ చేస్తున్నాం సార్. అయితే దీంట్లో ఇప్పుడు వరకు మనకున్న అప్లికేషన్స్ సార్, పిఎం సూర్య గారి పోర్టల్లో డైరెక్ట్ గా కన్స్యూమర్సే 8,026 మంది మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సార్. దాంట్లో 1000 అప్లికేషన్స్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ నెట్ మీటర్ కాస్ట్ కూడా పే చేసేవాళ్ళు సార్. అయితే రీసెంట్ గా లాస్ట్ మంత్ మనకి మినిస్టర్ ఆఫ్ పవర్ నుంచి మనకి ఎంఎన్ఆర్ఈ నుంచి ఆదేశాలు వచ్చేసారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ గానీ నెట్ మీటర్ కాస్ట్ గానీ కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వాళ్ళ బిల్లింగ్ అయితే వెండర్ని చూస్ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు సార్. దాని ప్రకారంగా 1004 ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్స్ ప్లస్ పేమెంట్ కట్టింది సార్. దాంట్లో మనం 744 ఇన్స్టాలేషన్ చేసి సింక్రనైజ్ చేసాం సార్ వీటికి. తర్వాత 260 ప్రెజెంట్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు దీంట్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనకి కాన్స్టిట్యున్సీకి 10,000 చొప్పున ఇన్స్టాల్ చేయమని అన్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు రాలేదంట, మరి ఇంకా జిల్లా మొత్తం మీద 8,000 ఏంటి? ఇది ఇక్కడ రిజిస్ట్రేషన్లు, మీరు సబ్మిషన్లు, మీరు ఇష్టాలు కాదు. ఆనరబుల్ సీఎం గారు చెప్పింది కాన్స్టిట్యున్సీ 10,000 జూన్ కల్లా కంప్లీట్ చేయమన్నారు. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కల్లా కాన్స్టిట్యున్సీ 10,000 చొప్పున కంప్లీట్ చేయమన్నారు. రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ ఆయన చెప్పలా. కాన్స్టిట్యున్సీ 10,000 టార్గెట్ ఇచ్చారు ఆయన. మన జిల్లాకి 70,000 మళ్ళీ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టైంకి మీరు ఇన్స్టాల్ చేసి తీసుకుని రండి అని అన్నారు ఆయన. దాన్నే రేపు సిఎస్ గారు రివ్యూ చేస్తారన్నారు ఆయన. ఇప్పుడు మంత్లీ వైజ్ రివ్యూ సిఎస్ గారు రివ్యూ చేసేది అదే. మీరు ఒకసారి మీ డిపార్ట్మెంట్ తో మీరు మాట్లాడండి, నేను రేపు వెళ్ళిన మళ్ళీ ఒకసారి మీ కింద లెవెల్ పిల్లవండి. నాకు ఏదైతే 10,000 ఉన్నాయో 3 నెలలకి ఏప్రిల్, మే, జూన్ కాన్స్టిట్యున్సీకి అంటే 3,000 చొప్పున, నెలకు 3,000 చొప్పున మీరు విలేజ్, మండలం, నియోజకవర్గం టార్గెట్ ఫిక్స్ చేయండి. అది మంత్ గా చేసుకుని వెళ్ళాలి సార్. ఇంకా మరి జూన్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కి 10,000 చేసినామన్నారు ఆయన. ఇప్పుడు ఈ 10,000 మీరు 3 నెలలు డివైడ్ చేయండి. ఏప్రిల్ ఎన్ని చేస్తారు, మే ఎన్ని చేస్తారు, జూన్ ఎన్ని చేస్తారు, ఓకే ఎన్ని చేస్తారు. అది కూడా విలేజ్ వైజ్ గా, విలేజ్, మండల్, ఈ 10,000ని మండలం వారీగా, విలేజ్ వారీగా డివైడ్ చేయండి. ఏప్రిల్ నెలలో ఏ విలేజ్ లో ఎన్ని చేస్తారు, మండలం ఎన్ని చేస్తారు, కాన్స్టిట్యూన్సీ ఎన్ని చేస్తారు, మే నెల ఎన్ని చేస్తారు, జూన్ నెల ఎన్ని చేస్తారు. ఇది నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు మీ ఆ టార్గెట్ ఫిక్సేషన్ కావాలి నాకు. దాన్ని బట్టి నేను ఎల్లుండి కావాలి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ తో నేను మీటింగ్ పెడతాను. ఎల్లుండి అవతల ఎల్లుండి మాత్రం పని మాగాలి. జూన్ కల్లా కాన్స్టిట్యున్సీ 10,000 చొప్పున ఇన్స్టాలేషన్ కంప్లీట్. బ్రహ్మాండ స్కీమ్ సార్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అదే సార్. ఈ సూర్య గారికి సంబంధించి సార్ మన కలెక్టర్ స్థానంలో హానరబుల్ సీఎం గారు ఇప్పుడు నేను అది ఏం చెప్తాను సార్, ఎంపీ గారు కూడా అదే చెప్తున్నాం. ఏమన్నామంటే సార్, మేము కాన్స్టిట్యున్సీ 10,000ని విలేజ్ వైజ్ గా, విలేజ్, మండలం, కాన్స్టిట్యున్సీ ఏప్రిల్ నెల అంతా, మే నెల అంతా, జూన్ నెల అంతా. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జూన్ లో మనం జరిగే టైంకి 10,000 ఇన్స్టాల్ చేసి వెళ్ళాలి. కాబట్టి ఏప్రిల్ లో ఎన్ని చేయగలుగుతాం, మేలో ఎన్ని చేయగలుగుతాం, జూన్ లో ఎన్ని చేయగలుగుతాం.
అది విలేజ్ వైజ్ గా, మండల వైజ్ గా, కాన్స్టిట్యూన్సీ వైజ్ ఒకటి టార్గెట్ ప్రిపేర్ చేయమని చెప్పాను సార్. అది ఇప్పుడు అడాప్ట్ చేయడానికి చూడండి అన్న. సబ్సిడీ రావట్లేదు కదా సార్ అంటే దాని మీద ఒకసారి వర్కౌట్ దాని గురించి సార్ ఈ కుసంలో చూడగల మనకు వేరే ఈ ప్రాజెక్ట్ కమిషన్ కాబట్టి దీన్ని ఎలా చేశారు దాని మీద ఎక్సైజ్ అవుతుంది. ఓకే, ఇంకా గైడ్లైన్స్ కావాలి సార్. ఇప్పుడు అంత తమిళ సార్. ముఖ్యంగా ఈ మీటింగ్ రావడం కారణం ఏంటంటే టీచర్స్ కన్వర్షన్ ఊళ్ళో టీపీఎస్ చేస్తామని దాని స్టేటస్ కోసం వచ్చాను. అది వెరీ ఎసెన్షియల్ వచ్చి దాని స్టేటస్ అచీవ్ అవ్వడానికి కావాల్సిన మీటింగ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని పబ్లిక్ కి ఎక్కువగా దీన్ని తెలిసేలాగా ప్లాన్ చేసుకుంటాం సార్. ఆ విలేజ్లన్నింటిలో కూడా ప్రతి విలేజ్ లో కూడా మా స్టాఫ్ తోనే వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి దాని ప్రకారంగా వాళ్ళందరినీ ఈ యొక్క సోలార్ రూట్లో పెట్టుకునేలాగా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం సార్. తర్వాత అది మనకి SC ST కన్స్యూమర్స్ రెండు కలిపి 50,000 ఉన్నాయి సార్. 50,000 గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ రూఫ్ టాప్ పెట్టాలని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఆదేశాలు, హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఇప్పటి వరకు 96 ఏకర్స్ ఐడెంటిఫై చేసాం సార్. ఈ 96 ఏకర్స్ లో మనం ఏదైతే టోటల్ సర్వీసెస్ 50,000 ఉన్నాయో అంటే 50% ఆఫ్ ది సర్వీసెస్ కి మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఇంకో 99 ఏకర్స్ కూడా ఒక 1 వీక్ లో ఐడెంటిఫై చేసి అది కూడా హెడ్ ఆఫీస్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇది మన స్టేట్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది స్కీమ్ కవర్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఒక 50,000. ఇది కాకుండా కాన్స్టిట్యున్సీకి 10,000 సార్. అది కొంచెం క్లారిఫై చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాలా సంతోషకరమైనది. కంట గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. చాలా ఫస్ట్ మీటింగ్ సో ఇది వాల్యూ మీటింగ్ కూడా. బట్ ఈరోజు కమ్యూనికేషన్ ఇన్ టైం మా గ్రీవెన్స్ కావడం రావలేకపోయారు. ఆఫీసర్స్ 2 గంటలు మీరు వెయిట్ చేశారు, మరి ఏమనుకోబోతుంది. సో ఏదైనా సరే ఇది ప్రధానమంత్రి గారు ప్రోగ్రాం కనుక కేంద్ర నిధులు వస్తుంది కనుక ప్రధానమంత్రి గారు ఏదైతే వారు సంకల్పించారో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మొన్ననే కలెక్టర్స్ మీటింగ్లో కంటగారు చెప్పారు కనుక దీన్ని క్రియేటివ్ ఉన్నారు 100% ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా అంటే 100% అవ్వాలి. 99% అయినా కూడా వీలు కాకుండా దానికి మనం చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి. నా లక్ష్యం ఏంటంటే ప్రధానంగా మనకు SC ST గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ మనం దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ దానికి సంబంధించి అవేర్నెస్ మనం తీసుకురావాలి, వాళ్ళకి తెలవకపోవచ్చు. సో మేము కంటగారు మాట్లాడుకున్నట్లుగా కంటగారు సొంత గ్రామాల్లో ఏదైతే పెట్టి ఇప్పుడు ఫలితాలు వచ్చాయో మేము కూడా రేపు ఎంపీలుగా, మేము ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఇంట్లో కొంత స్టార్ట్ చేస్తే ఆ ఫలితాలు వివరిస్తే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. ప్రేమదిగా నేనేం ఆలోచించానంటే ఈ రోజే మా సొంత కాన్స్టిట్యున్సీలో ఏదైతే మన పార్లమెంట్ పరిధిలో ఉన్న వియ్యనపురం గ్రామంలో ఈరోజే మనం అక్కడ మన శ్రీకాకుళం జిల్లా వస్తుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడి నేను అది ఏర్పాటు చేస్తాను. అలాగే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన మిగతా 6 నియోజకవర్గాలు ఒక్కొక్క గ్రామాలని SC ST గ్రామాల్లో ఐడెంటిఫై చేసి మీకు సాయంత్రంలోపు విలేజ్ మీకు ఐడెంటిఫై చేస్తాను. అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ జరిగింది. ఈరోజు కరీంనగర్గా హోదాలో ఈరోజు జరిగింది. కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఎలక్ట్రికల్ SC అండ్ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చారు. విజయనగరం జిల్లాకు సంబంధించి రివ్యూస్ కూడా జరిగాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్కీమ్ కానీ లేదంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న స్కీమ్ కానీ విషయంలో కానీ 100% ఇంప్లిమెంటేషన్ కావాలి. ప్రధానంగా మనకి ఏదైతే గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి, దానికి సంబంధించి కూడా ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. తొలి సమావేశం కనుక ఇది నెక్స్ట్ సమావేశానికి అధికారులతో అదే ప్రధానమంత్రితో మొత్తం రివ్యూ పెట్టి కాన్స్టిట్యున్సీ వైజ్గా అంటే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో అయింది, కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా రివ్యూస్ పెట్టి ఆ రివ్యూస్లో భాగంగా వెళ్ళాలని ఒక ఆలోచనతో రివ్యూ చేయడం జరిగింది. గతంలో జిల్లా పరిషత్ సంబంధించి సమావేశంలో ఏదైతే ఒక ఇష్యూస్ వచ్చిందో గౌరవ ఎమ్మెల్సీ గారు ₹1,00,000 బిల్లు వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం, దానికి సంబంధించి నేను ఆ రోజే అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి వివరాలు అడిగాం. వెంటనే ఆ రోజు సాయంత్రం వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే
ఫస్ట్ బిల్లు టెక్నికల్ ప్రాబ్లంగా ఒక ఎక్కువ వచ్చింది. దాన్ని ఎంత మనం రీరేట్ చేస్తున్నప్పుడు అది కరెక్ట్గా 50 రూపాయలకు వచ్చింది చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే 50 రూపాయలకి ₹1,00,000 గోల్డ్ తేడా ఉంది. బట్ 500కి ₹1,00,000 తేడా చాలా ఎక్కువ ఉంది. బట్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కనుక అది వచ్చింది. అందుకని జిల్లా పరిషత్ సమావేశంలో రేజ్ చేశారు కనుక ఎంక్వైరీ చేసి వెంటనే ఇచ్చారు. దానికి సంబంధించి కూడా రివ్యూలో చర్చించడం జరిగింది. అలాగే మిగతా అంశాలు కూడా సభ్యులు ఇచ్చిన అంశాలు కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఏవైతే రిసీవ్ చేస్తారో అవన్నీ కూడా సకాలంలో స్పందించమని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు ఎలక్ట్రిసిటీ సంబంధించి సర్వీసెస్ విషయంలో ఏదైతే పర్ఫెక్ట్ గా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ సరఫరా సకాలంలో ఇవ్వాలి, అందుబాటులో సర్వీసెస్ కూడా ఉండాలి అనేది ఏదైతే వారు సూచించారో గౌరవ ముఖ్యమంత్రికి ఇచ్చిన మొత్తం ఇది కూడా సూచన సలహాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేయమని వారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు అందరం కూడా ఇప్పుడు అంత ఎలక్ట్రిఫికేషన్ మీద ఉంది కనుక ఒక 5 నిమిషాలు ఆగితే అందరం కూడా ముందు గుర్తొచ్చేది లైన్ మ్యాన్ వాళ్ళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కనుక ఫోకస్ గా పబ్లిక్ మీ మీద ఉంటుంది కనుక మీరు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే సర్వీస్ ఇస్తున్నారు, సకాలంలో అది కూడా సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అలాగే వాళ్ళు కూడా రివ్యూస్ లో కూడా సాటిస్ఫాక్షన్ అయిన రివ్యూస్ కూడా వాళ్ళు చెప్పారు. అధికారులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన సలహాలని వారు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా అందరూ వచ్చి కోఆపరేట్ చేసినందుకు కమిటీ చైర్మన్ గా నేను కరీంనగర్గా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అంటే మనం గ్రోత్ పెరగాలనుకున్నప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత గ్రామంలో సంబంధించి అది ఎక్కువ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పత్రాల ద్వారా కానీ కరపత్రాల ద్వారా కానీ మనం కానీ పబ్లిసిటీ చేయడం వల్ల మిగతా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఏంటి ఈ విషయం కొంతమంది తెలపవచ్చు, చాలా మంది తెలియదు. పంప్ సెట్ల కోసం మీరు మాట్లాడుతుంటే నాకు తెలియదు, రైతుగా బేసిక్గా అంటే విషయం తెలియకపోవచ్చు. నేనే దాన్ని ఇన్వాల్వ్ అయ్యి పబ్లిసిటీ చేస్తాం అనుకోండి, దానికి కొద్దిగా రైతుల ద్వారా పోతుంది, రైతులు దాన్ని ఇన్వాల్వ్ అవుతారు. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా ఇప్పుడు ట్యాంక్స్ సంబంధించి ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. మనం బాగా దాన్ని గ్రౌండ్ చేయవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి రాజధాని కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్న సిరిపురం సంతకవటి మండలం దాదాపు 1800 ఎకరాలు ల్యాండ్ చాలా పెద్ద చెరువు. సో ట్యాంక్ అది అలాంటి ట్యాంకులుగా మనం ప్రయోగాత్మకంగా పెట్టామనుకోండి మనకి రికవరీ చాలా ఫాస్ట్గా వస్తుంది. మనకి స్టేట్లోనే మనమే ఫస్ట్ చేయొచ్చు, అంటే ప్రయోగాత్మకంగా మనమే చేయొచ్చు. సో మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అందుకే కొద్దిగా ఫోకస్ పెట్టి కావాలంటే ఫీల్డ్ వర్క్ కొద్దిగా చేసుకొని మనం ఫీల్డ్ మీద స్టడీ చేసుకొని సార్ని విజిట్ చేసి సార్ మేము వస్తే విజిట్ చేద్దాం. ఇమ్మీడియట్లీ అంటే అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడి అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడి చేయగలిగాం అనుకోండి, అది మనం కొద్ది ప్రయోగం చేయొచ్చు. ఉదాహరణకి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సొంత ఊర్లో సొంత విలేజ్ వారి ఇంట్లో నుంచి స్టార్ట్ చేసి నారావారిపల్లిలో మొత్తం గ్రామంతో కూడా పెట్టారు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఎంటైర్ దేశంలోనే ఇంచుమించు మనం ఒకే గ్రామంలో పెట్టాము. నేను డేటా కూడా తీసుకొచ్చాం. డేటా తీసుకొస్తే మొత్తం దేశంలోనే ప్రయోగాత్మకం తీసుకున్న గ్రామం అవుతుందని. సో అలాగే మనం కూడా ఒక గ్రామం ఇంప్రూవ్ చేసుకొని లేకపోతే చెరువు ట్యాంక్ కానీ ఇంప్రూవ్ చేసుకొని లేకపోతే కాలువలు ఇంప్రూవ్ చేసుకొని ప్రయోగాత్మకంగా చేయగలిగితే మనం కొద్దిగా అడ్వాన్స్గా ఉంటాం.